హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. జ్వరం వచ్చినప్పుడు లేదా నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు పుల్లగా కారంగా టమాటాలతోటి ఎంతో రుచిగా పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూద్దామండి. వేడివేడి అన్నంలో కొద్దిగా ఈ పులుసు వేసుకుని నెయ్యి వేసుకుని తీసుకున్నట్లయితే చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ టమాటా పులుసుని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళల్లోకి టమాటాలను వేసుకోవాలి. 150 గ్రాముల దాకా టమాటాలను తీసుకోవాలి. క్వాంటిటీలో చెప్పాలంటే ఈ సైజ్ టమాటాలను ఒక 5 వరకు తీసుకోండి. టమాటాలను 2 ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్‌గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. 4 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే టమాటాలు సాఫ్ట్‌గా అయిపోతాయి. టమాటాలు ఉడికితే వాటి పైనుండే స్కిన్ ఇలా ముడతలు వస్తాయి. ఇలా వచ్చినట్లయితే టమాటాలు ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ టమాటాల ముక్కల్ని కొద్దిగా వాటర్ తోటి మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. ఈ మిగిలిన వాటర్‌ని కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి. మనం పులుసు పెట్టుకునేటప్పుడు ఈ నీళ్ళను ఉపయోగించుకోవచ్చు. ఈ నీళ్ళను మరొక గిన్నెలోకి తీసుకొని పెట్టుకోండి. టమాటా ముక్కలను మిక్సీ జార్‌లో తీసుకున్నాం కదా! ఆ మిక్సీ జార్‌లోకి పావు టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. నేనిక్కడ 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ ధనియాలు, పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, 5, 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఇందులోకే 1.5 టీ స్పూన్ వరకు కొబ్బరి పొడిని వేసుకోండి. కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల పులుసు చిక్కగా వస్తుంది. అలాగే రుచి కూడా బాగుంటుంది. తర్వాత ముందుగానే 10 నిమిషాల పాటు వాటర్‌లో నానపెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నీళ్లతో సహా వేసుకుని మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. పండిన టమాటాలను తీసుకున్నట్లయితే ప్యూరీ ఇలా మంచి రంగులోకి వస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకుని పేస్ట్‌ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు ఇంగువను వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి, అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో క్లియర్‌గా కనిపించడం కోసం నేనిలా కడాయిలో చేసి చూపిస్తున్నాను గానీ, పులుసులు, రసాలు లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు అడుగు మందంగా ఉండే గిన్నెలను ఉపయోగించినట్లయితే వండేటప్పుడు, వడ్డించేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఉల్లిపాయలు సాఫ్ట్‌గా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మరి పైకి తేలేంత వరకు అవసరం లేదు గానీ, కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్‌ని వేసుకోవాలి. ఇందాక టమాటాలను ఉడికించుకున్న తర్వాత వాటర్ ఉన్నాయి కదా! ఆ వాటర్‌ని కూడా వేసుకోవాలి. దాదాపుగా అర లీటర్ వరకు నీళ్లు పడతాయి. నీళ్లు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని కన్సిస్టెన్సీ ఒకసారి చూడండి. ఇలా కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది. అలాగే ఉప్పు, కారం, పులుపు లాంటివి ఇప్పుడే ఒకసారి చెక్ చేసుకుని అవసరమైతే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పులుసులకి ఎప్పుడు కూడా ఉప్పు, కారం, పులుపు కరెక్ట్‌గా ఉంటేనే వాటి రుచి బావుంటుంది. కొద్దిసేపు పులుసుని ఉడికించుకున్న తర్వాత నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. బెల్లం వేయడం వల్ల టేస్ట్ అన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది. బెల్లం వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కలుపుకుంటే పులుసు రెడీ అయిపోతుంది. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పులుసు కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసిన ఈ పులుసును వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తీసుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుంది. నోటికి రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఒకసారి టమాటాలతోటి పులుసును మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.